అన్న వస్తావా రైట్ బ్రో ఓకే అన్న థ్యాంక్ యూ. రీడింగు 613 ఉంది చూడు. మీటర్ రీడింగు 613 ఉంది, గుర్తుపెట్టుకో. 613 ఎందుకు రాసుకుంటావు? అదేం పెద్ద 600 మళ్ళీ పెట్టుకుంటావు. 13 613 విశాఖపట్నం 83, భువనేశ్వర్ 507, కోల్కతా 938. ఏది టోల్ ప్లాజా? వేంపాడు టోల్ ప్లాజా ఈరోజు ఫస్ట్ది. 8 కుడుతున్నాయి ఆ రోజు నుండి. ఇప్పుడైతే మొత్తానికి ఏది విశాఖపట్నం విజయనగరం పోయే ఫస్ట్ టోల్ గేట్. లెక్కగా అయితే ఈరోజు విశాఖపట్నం పోకుండా దాని పక్కన నుండి పోయి విజయనగరంకి దగ్గరికి పోవాలి ఈరోజు. అది ఉంది పేరు అగడప్పు వలసనా పేరు తుప్పలపాడ, అదేం పేరు? తగరపు వలస. ఈరోజు 111 కిలోమీటర్లు. మధ్యాహ్నం వరకు ఒక 80 పోతే ఆ తర్వాత ఒక 30 పోతే నిన్నలాగా పోవాలి. నిన్న బాగా అయింది కదా, నిన్న ఉదయమే 80 కిలోమీటర్లు కొట్టినాము. తర్వాత మొత్తం ఒక 120 కిలోమీటర్లు పోయినాం నిన్న. ట్రైన్ నుంచి మన రాజమండ్రి పక్కన రాకముందు అదేది దుమ్మేరా, మనమున్నది దుమ్మేరు నుంచి వేంపాడు, అన్నవరము, తూని ఇవి దాటి వేంపాడు వరకు వచ్చినాం. టైం 5:50. 7:30 8కి అట్లా టిఫిన్ చేద్దామా? చాయ్ అవుతావా? ఇప్పటికి చాయ్ ఒకటి రాదాం, లేకుంటే ఇప్పటికి చాయ్ ఒకటి రాదాము, తర్వాత తిందాం. నీకు ఆకలి అవుతుందంటే ఇప్పుడు తిందాం అంటున్నా. మధ్యాహ్నమే ఉండాలి చూడు గుట్టలు ఎట్లున్నాయి. ఉండాలి చూడు గుట్టలు అండే. మన గుట్టల రాజ్యం వస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఈ గుట్టలు చూస్తే రాజ్యం ఎక్కడికి అవుతుందేమో. మొత్తం మంచుతోనే నిండిపోయింది. అవతల ఈతల అన్ని గుట్టలే. విశాఖపట్నం 71, భువనేశ్వర్ 495, కోల్కతా 926. ఎలా మంచి అంటే విశాఖపట్నం పోము కానీ ఈ హైవే మీదనే పోతాం. అది కొండల మధ్యలో అయితే స్టార్ట్ 22 పోతుంది స్పీడ్. అదేదో ఎక్కేనట్టు నడతామా పోదామా? ఆ లారీ పోయే వరకు పోతలే స్పీడ్.
మంచిగా అనిపిస్తుంది. ఆ నుంచి మనం ఫస్ట్ ఆ కొండ మేఘాలగా కనిపిస్తుంది. ఇంకా అవతల సైడ్ అట్లే ఉంది, మేఘాలనే ఉంది, మొత్తం మునిగిపోయింది. అది ఎంత పెద్ద ఏం చేస్తావు ఫోటో కొట్టి తినాలి బా. కొంచెం కొద్దిగానే ఇబ్బంది, ఎక్కువ ఏమి ఇబ్బంది పడలే. ఎత్తు కాడ మరి ఎక్కువ ఎత్తు ఉందామనుకుంటే ముందర ఇంకెన్నున్నాయో మళ్ళీ ఇట్లా. ఇప్పుడైతే ఒకటి ఫస్ట్ది చదవడానికి అవుతుంది, ఇంకొంచెం ఎత్తుంటే. మనం వచ్చేటప్పుడు 111 చూపిస్తుండే ఆనంటాడికి, ఇప్పుడు 83 అయింది. అంటే ఒక 28 అట్లా వచ్చినాం. గంట నరైనా మనం వచ్చి ఎన్ని గంటల బయలుదేరినా మన 6 కాదు 5 లోపల, 5:33కో 43కో బయలుదేరుతాం. 2 గంటలు లేదు, గంట 40-50 పోయి ఆగుదాం. 2 గంటలు అయితే 40 పోతుంది, గంటలోనే అయింది. 2 గంటలు అయితే 40 పోతుంది, ఇప్పుడు గంటలోనే అయింది అంటున్నా. 28 ఇంకో గంట పోతే అనకాపల్లి వరకు పోవచ్చు. పోతే అనకాపల్లిలో పోయి టిఫిన్ చేద్దాం. అదే ఒకవేళ టిఫిన్ కానీ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటే అడుగుదాం. బ్యాగ్ అలకలేదు, ఇప్పుడు బ్యాగ్ అలకమైంది. మండే అది ఉతికేది లేకుండా రాత్రి బట్టలు మనం ఉదయమే మళ్ళీ లేదు. 3 గంటల కూడా వచ్చింది వర్షం, లేవలేదా? కొంచెం వచ్చింది, ఒక 10 నిమిషాలు కూడా పడలేదు. కొద్దిగా మనం ఎక్కువ వస్తుందేమో అని లోపలికి పోతుంది. మనం బట్టలు తీసి కూడా అప్పుడే కదా, మనం బట్టలు తీసి కూడా వర్షం వస్తున్నప్పుడే కదా. మరి ఇప్పుడు అదే ఆ బట్టలు నాన్నట్లుంటే మనం కూడా కొంతమంది నానాలి. వర్షం కొంతమంది మెలికవుతున్నాయి. ఈ బట్టలు ఇప్పుడు మధ్యాహ్నం వేయాలి, అరికేయాలి. అదే అది ఇస్తారు అట్లే కవర్లో పెట్టి మధ్యాహ్నం టైంలో ఉతకాలి అంటున్నా, ఎండ ఉన్న టైంలో. ఒక 2-3 గంటలు అయితే ఆరిపోతుంది రోజు. నిన్ననే నైట్ ముందర వజనే పట్టి ఉన్నాయి బట్టలు. వచ్చేటప్పుడే వెనక వేసుకుని ఉంటే నీకు అలగా ఉంటుంది ఆ బ్యాగు. సూర్యుడు కనిపించే మళ్ళా 7 బాగుంటుంది. మళ్ళీ మేఘాలు అడ్డం వచ్చాయి. ఆడ మేఘం కనిపిస్తున్నాయనా, పొగనా మేఘం అది. ఆ గుట్టల మధ్య, ఆ 2 గుట్టల మధ్యలో మేఘం వచ్చింది. పొగనా మేఘమా? మేఘమే కదా. ఆ గుట్ట పైన పోతుంది ఇట్లా. ఆడేమో అవతల గుట్ట అవతల ఉన్నది. తొందరగా చూస్తే పొగ వస్తుందేమో అనుకోవాలి. ఈ ముందర మొత్తం మేఘం ఆ గుట్ట ఇవతలనే ఉంది. ఈడ అది కాదు, ఇది పొగనా మేఘమా? ఏడా కనిపిస్తుంది, జర ముందర పోతే కనిపిస్తుంది.
మేఘం గుట్ట పైనే పోతుంది. రోడ్ టర్న్ ఏడా ఉంది పొగ? ఎవరు అంటించిండ్రు పొగ? ఏడా ఉంది అంటే మరి ఇప్పుడే పోతుందా పొగ? పొగ ఇప్పుడు నువ్వు అంటించిన పొగ అంటున్నావా? ఏం పొగ అంటున్నావు? మనసు కాదు మనసు. అగో ఆ గుట్ట పైన ఏడా ఎక్కడ సైడు? ఈ చెట్లు లేకుంటే మంచిగా అనిపిస్తుంది. మేఘం బాబా ఇక్కడ ఎండ వస్తుంది. అక్కడ మొత్తం ఎవరైనా కింద మంట అంటిస్తారు, పొగలు వస్తుంది, అలా చేస్తుంది. అదే మేఘమే మెల్లే పోతుంది కదా కొండల మధ్యలో వస్తుంటే కష్టమైన అనకాపల్లి 14 కిలోమీటర్లు, ఇంకా గంటన్నర పడుతుంది. విశాఖపట్నం 55, కోల్కతా 910. ఐదు అనిపిస్తుంది దాన్ని ఒక్క. అదే అది ఒక్క ప్లేస్లోనే చిన్నగా అనిపిస్తుంది. ఇదంతా ఇతల దిగింది కిందికి, అదంతా మొత్తం మధ్యలో. రోడ్ ఇక్కడ తిరిగింది, అక్కడ తిరిగింటే మంచిగా టిఫిన్ చేద్దామా, ముందర పోదామా? అనకాపల్లి వరకు పోదామంటే పోదాం. టిఫిన్ చేయడానికి టిఫిన్ అనకాపల్లి చేద్దామా, ముందర ఇన్నే చేద్దాం అంటున్నా. టిఫిన్ చేయడం ఇక ఆగలేండి, నాకు మస్తు అవుతుంది. మళ్ళీ నాకెందుకు అడుగుతావు? ఫస్ట్ చెప్పలేదు నీకు ఆకలిందా లేదని. అయిందా లేదా? మరి ఈయన తిందామా, ముందర పోదామా అంటున్నా. పడేసి బాటిల్ మళ్ళా బాటిల్ మళ్ళీ చేయకర చూసుకోనికి రాదా? లేకుంటే బ్యాగ్లోనే పెడతా అని చెప్పిన అప్పుడే. చెట్లు మొన్న నిన్న అది గోదావరి ఇవే కదా, అది మస్తు అనిపిస్తుంది. నెమ్మలిగల్లా కూడా సన్నం కదా. ఏం చెట్ల మీది? ఇదంతా అదే వేసారు కదా, ఇది మొత్తం అదే కాదు. ఇంకా వెలిగలేదు, ఇప్పుడు వేసినట్టు. ఇంతలో తేక ఈడ బాగా అనిపిస్తుంది. ఈడ ఒకసారి ఆపుతాడు. అబ్బా బాబా ఆడ చిన్న గుట్ట పైన కిందికి ఇట్లా వస్తుంది. ఇదేమో ఇది ఎక్కువ ఆ నుండి చూసినప్పుడు ఇది మొత్తం కింద ఇంగ్లా మంటిస్తే పొగేళ్ళలో వస్తుంది. ఆ రెండింటి గుట్టల మధ్యలో వస్తుంది ఇక్కడ. ఇది ఇట్లా వెళ్ళే సైడ్ పోతుంది, ముందర పోతుంది ఇట్లా. నీకు అనిపిస్తుందో లేదా? మళ్ళీ నాకు డౌట్ వస్తుంది. ఈతలనేమో ఎండ, ఇంకా ఎండ ఇంకొక గంట అయితే అదంతా కరిగిపోతుంది. ఈతల ఈ చెట్లు పెరిగితే మాత్రం జబర్దస్త్ అనిపిస్తుంది. ఆడ ఇంకా స్పీడ్ వస్తుంది అది చిన్నది. అదే దాన్ని తగిలింది కదా. పోదామా? చెప్పు పోదామా? పట్టుకున్నా లేదా మళ్ళా?
ఎవరు లేనే లేదు, ఊకనే కొడతాడు ఆరను. ముందర ఓ ట్రాఫిక్ ఉంది అన్న, అసలు కొడుతున్నాడు ఆరను. మన చేతిలో ఉందో లేదని ఎంత మొత్తం రోడ్ అంతా కొండల మధ్యలో ఉంది. దాని నుంచి స్టార్ట్ అయినప్పుడు ఏం కరెక్ట్ మనం వచ్చే టైంకి వస్తున్నట్టుంది. ఆడ ఎక్కేటప్పుడు వస్తే ఈడ కూడా ఎక్కేటప్పుడు వస్తుంది. ఫాలో అవుతున్నా వాళ్ళని. కృష్ణ ముకుంద తర్వాత ఒక సగం సగం విన్నాయి అన్నీ, మొత్తం విన్నదే లేదు మనం. కృష్ణ ముకుంద మురారి జయ జయ కృష్ణ ముకుంద మురారి. తర్వాత ఏముందేనా మన పాటలు వింటారు కదా అప్పుడు ఇవన్నీ విన్నదే కదా మరి. అన్నీ ఏవో పాటలు వస్తున్నాయి ఈ భజనలో అన్నీ. పుట్టినాను గిట్టినానే ఇంకా చెప్పు చెప్పునేనా ఎవరది ఇంకా ఇంకేం రెండే పాటలా భజన? అదే కదా ఇప్పుడు చెప్పింది, ఇంకేమున్నాయి? ఎవరితో నేనేమి అదేమో ఇల్లుది ఒక పాట ఉంటుందా? ఇల్లుది ఒక పాట ఉంటుంది చూడు. ఇల్లు కట్టిన ఇల్లు నీదని, ఎవరో కట్టిన ఇల్లు నాదంటే, నువ్వు పుట్టక ముందు యాడుంటే, ఎవరు కట్టిన ఇల్లు నాదంటే, నీవు పుట్టక ముందు యాడుంటే. అందరు నాది నాదనే, దానికి అర్థం చెప్పాలి కదా, మళ్ళా అర్థం చెప్పవాలి. మళ్ళీ మనం కట్టుకున్నాం కాబట్టి నాదే అంటారు అందరు. ఎవరు కట్టుకున్నారో వాళ్ళది అంటారు కదా. 6 అడుగుల జాగాల చెప్పి కదలేనా. ఆకలే మించే ఆకలి.
హైవే పైన ఇట్లా సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చా? అది కాదు, ఊర్లో నుంచి వెళ్ళిపోతుందా లేకపోతే లాంగ్ అవుతుందేమో కదా అని? లాంగ్ ఏమో కదా. ఓకే చూద్దామా టిఫిన్ ఉంటే బస్ స్టాండ్ ఇక్కడ వస్తుంది. పిల్లలు ఉన్నారా? ఏందా ఇంట్రెస్ట్లో అవుతున్నా అని చూస్తాను. మళ్ళీ ట్రాఫిక్ ఇట్లా ఉంటుంది. మళ్ళీ ఎంత వచ్చారా ముందర నడవనికి అవుతుందేమో అంటున్నా. ఛార్జింగ్ పెట్టుకుంటే టిఫిన్ చేస్తాను మాటలు. నీ కడుపు కాలింది కదా నేను కరెక్ట్ చెప్పు అన్నా. నువ్వు కడుపు కాలేదు లేకపోతే రోజు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు చాలా చేస్తుంది చాయను. ఇప్పుడు 50 కిలోమీటర్లకు వచ్చింది దగ్గర దగ్గర. కరెక్ట్ 50 కిలోమీటర్లు దాటినట్లే ఇప్పుడు దగ్గరికి. ఇప్పుడు 11 ఉంటాయి కదా ఇప్పుడు 61 దిగుదామా? ఆకలి కోరుతుంది గడప. ఆపున్నా అది ఆగు ఆడు పోయే వరకు ఎక్కుదాం. అమ్మా చెప్పుది దానికి అంటుతుంది. పోదామా? ఎక్కువ రాదు అమ్మా. ఓపిక మొత్తం బాగా దగ్గర వరకు ఓపిక నచ్చించే. అమ్మా ఆకలేదు. ఫస్ట్ నీళ్ళు కూడా తాగలేదు. ఉదయం లేచి ఒక ఏమంటారు ఒక 1/2 లీటర్ నీళ్ళు తాగుతుంటే ఈరోజు ఆ నీళ్ళు కూడా తాగలేదు. నిండా నింపుకొచ్చినాము మొదలు పడిపోయి. నీళ్ళని ఉంటే కొంచెం ఆసర అవుతుంది. కాకపోతుంది ఇప్పుడే టైం 8:20. 53 ఆడ పెట్రోల్ బంక్ కాడన్నా ఆపేదంటే ముగ్గు ఒక అర్ధగంట ఛార్జింగ్ పెట్టుకుని అంతలోపు తినొస్తామని చెప్తుంటే ఛార్జింగ్ పెట్టి తినొస్తాం.
బస్సు పోతున్నంత దూరంలో నాశనం ఉంది అని చెప్తే ఈ నుండి బ్రేకులు గిట్ల ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నిలబడిన కాడికి వచ్చి ఇది వచ్చినాక చూడు ఇంత దూరం ఇట్లా పోతుంటాం, ఇది ఇప్పుడు వచ్చి చెప్తుంది నీకు నాశనం నా బాబు ఈడిపోయినాక మనం తిప్పుకొని పోవాలా. ఇక అదే చూడాలి, ఆ గేట్ ఉన్నది అంత దూరంలో ఉన్నప్పుడు నాశనం ఉందంటే అప్పుడు చెప్పాలి. గంట వచ్చిన సైడ్కి పోదాం చూద్దాం. అదే బస్సు అది అమ్మ ఇట్లా బ్యాలెన్స్ అవుతుంది. పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఎంత పెండ్ అవుతుంది, మొత్తం వన్ సైడ్ అయిపోతున్నది. ఆ బస్సు అయితే ఘోరంగా బెండ్ అవుతుంది. బండ్ల మీద ముగ్గురు పోతేనే ఆపుతారు, బస్సులలో మళ్ళీ అంతమందిని ఎక్కిస్తారు, ఇంకో బస్సు లేపిస్తారు రాదు. అట్లా ఉంటుంది మన గవర్నమెంట్. ఏమంటావు? ఆ బస్సు ఎట్లా పోయిందా చూసినాడు, కనిపించాను ఆ బస్సు ఇట్లా 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 ఇంత కూడా భారీలు పెట్టినా కదా, ట్రాఫిక్ క్లోజ్ ఉంది కదా, కనిపించలేదా? చూడలేదన్నావు. ఇంకా కొంచెం ఏంటి అట్లా పడిపోవాలి ఇక అట్లా, అంత స్పీడ్ మళ్ళీ అది. అట్లాంటప్పుడు స్పీడ్ అంతా పోయాలి. నువ్వు నువ్వు వెనక బస్సు కన్నావు కానీ ముందర స్కూల్ పిల్లలు ఎక్కలేదా? డోర్ కాడ అది నిలబడలే అదే. శ్రీకృష్ణ గోవింద హరే మురారి. టిఫిన్ చేద్దామా ఇట్లా ఉంటే? టిఫిన్ చేద్దామా? అడగొద్దంటే ఇట్లా మరి ఇదే బస్సు అడుగురా పిల్లలు అది ఎక్కుతున్నారు, ఎక్కి రా బస్సు. విశాఖపట్నం కనిపిస్తుందా? ఇక్కడ ముందర ఉంది హోటల్, టిఫిన్ అడుగుదామా? అనకాపల్లి బైపాస్ బస్ స్టాప్, శ్రీ వెంకటేశ్వర మీల్స్ ఉన్నాయి. టిఫిన్ అరే బంద్ ఉంది కదా, బంద్ ఉంది, గిరా కాదు. అట్లా కనిపిస్తుంది. దూరం నుంచి ఏమో బోర్డులతో నీకెత్తుంది, దగ్గరికి వచ్చినప్పుడు చేపలతో నీకెత్తుంది. నువ్వేమో దాటిపోయినాక ఆపు 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 అంటావు, మళ్ళీ నేను చెప్పిన కదా ఆపు అంటావు. ఒకటి ఏమంటారు గండం తప్ప మీనకి ఎట్లా ఉంది అమ్మా. ఆడ కూడా కింద వచ్చేది నేను అనవసరం ఎక్కింది, ఎనర్జీ అంతా వేసి. అబ్బా ఇంకొక 5 కిలోమీటర్లు పోతే వస్తుంది మళ్ళీ కిందకి. అనకాపల్లి ఇదే, ఇంకా ఈ లోపలికి పోతే అనకాపల్లి, ఇది బైపాస్. ఇది అబ్బబ్బబ్బా. శ్రీకృష్ణ గోవింద. మనం మ్యాక్సిమం ఒక అర్ధగంట టైం అయితే అవుతుంది టిఫిన్ తినేకి. అంతలోపల ఏదైనా ఛార్జింగ్ పెట్టుకుని తింటే వాడదు కదా అని ఆలోచిస్తున్నాను నేను. ఒక 5-10 కిలోమీటర్ల కవర్ అయితే జర్రగా ముందర పోవచ్చు. ఈరోజు ఎక్కడ తిరిగి 111 అనుకున్నాము, 50 వచ్చినాము ఆల్రెడీ. మధ్యాహ్నం వరకు 50 పోవాలి, గుట్టలు ఎక్కాలి. అమ్మ కంట్రోల్ తప్పుతుండే. స్పీడ్ బ్రేకర్ మంచిగా వస్తున్నావా? అమ్మ కోల్కతా 895, భువనేశ్వర్ 464, విశాఖపట్నం 40. పెట్రోల్ బంకులు ముందర మూడు ఉన్నాయి పెట్రోల్ బంకులు. మన సైడ్ ఒకటి ఉంది, అవతల సైడ్ 2 ఉన్నాయి. ఛార్జింగ్ పెడుతుంటే నీళ్ళు అన్న రాకపోతే దూరం పోయే వారికి మళ్ళీ అప్పుడే నీళ్ళు తాగి అప్పుడే నువ్వు కూడా
కింద పెట్టు అలాగే టిఫిన్ ఉంది, పెట్టుకోవచ్చు కొద్దిసేపు. ఈ టిఫిన్ ఉంది, ఒక టిఫిన్ తిని వెళ్ళిపోతాం అంతే. టిఫిన్ చేస్తాము, ఒక టిఫిన్ చేసేలోపు ఒక ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఇంకో ఇక్కడ టిఫిన్ ఉంది కదా ఆ రూమ్లోనా? ఓకే, దీంట్లోనా? అంత ఉంది ఎక్స్టెన్షన్. ఇది దీంట్లో ఎవరు ఉన్నారా అన్న? దీంట్లో ఎవరైనా ఉన్నారా? పెట్టుకోవచ్చు డైరెక్ట్. ఓకేనా, థ్యాంక్ యూ. సైకిల్ ఇక్కడ బయటనే ఆపనా? అలాగే వెళ్దాం. అందులో బ్యాటరీ దీనికి వస్తుంది. ఓకేనా, శ్రీకృష్ణ గోవింద. బాబా మొత్తానికి అయితే ఛార్జింగ్ అయితే దొరికింది. టిఫిన్ కూడా తెచ్చుకొని ఒక గంట కూడా ఆగిపోదాం. లోపలే పెడతా బ్యాటరీ తీసి. మళ్ళీ కేబుల్ అవన్నీ టైం వేస్ట్. ఆ సీట్ మై శ్రీకృష్ణ గోవింద. అమ్మ ఉంది ఇక్కడ. రీఫిల్ స్విచ్ పనిచేస్తుందో లేదు డౌట్ వస్తుంది. ఈ స్విచ్ పనిచేస్తుందో లేదు డౌట్ వస్తుంది. ఓకే, కింద పెడతా. ఏం లేదు, కింద పెడతా. అప్పుడు లైట్ చూసుకుంటా ఉండు. టైం నీ ఫోన్ ఆనే ఉంది. ఫోన్కి సైకిల్ 8:34. ఫ్యాన్ ఎవరు వేసిండ్రు? నేను వేసినాను అని ఇంతకుముందుకు వస్తాను పోయి ఎవరన్నా. అమ్మా ఫోన్ ఇక్కడ ఉంది కదా, పోయేద్దా? నేను ఇట్లే ఉంటుంది సైకిల్. ఇక్కడికి పైసలు వద్దు, ఈ నేను నడుచుకుంటూ పోతా. అడుగుతా ఒకవేళ దూరం ఉందంటే. ఎందుకు నేను నువ్వు పైసలు అయితే అమ్మా. అది ఇది మళ్ళా ఇవేం కాపాలి? దోశనా పూరి ఇడ్లే వాడునా? కరెక్ట్ చెప్పు. నీకేం కావాలన్నా చెప్పు. మరి అట్లా చెప్తే కదా నేనేమన్నా తెచ్చుకుంటా. పూరి లేకపోతే దోశ అన్న పూరే కదా. 2 పూరీలు వేస్తా, ఒక దోశ వేస్తా. నువ్వు తింటా అంటే, లేకుంటే పూరీలే. ఛార్జింగ్ సైకిల్ అన్నా, వస్తావన్నా? అయ్యా అమ్మా, ఒక 20 కిలోమీటర్ల పైన కవర్ అయింటుంది. గంట పైన కదా, ఒక 20 కిలోమీటర్లు అన్నా. ఇదే 10 నిమిషాలు తక్కువ అటు ఇటు. टाइम की टिफिन అయిపోయా, టైంకి టిఫిన్ అయిపోయి, ఛార్జింగ్ అయిపోయా, బాత్రూమ్లో కూడా అయిపోతా. ఏం మరవలే కదా. తీసుకున్నా 50 వచ్చినాం ఆల్రెడీ. ఇంకో 50 పోతే 50 వచ్చినాం. ఇప్పుడు ఇంకొక 50 పోయి ఆగాలి, ఛార్జింగ్ పెట్టుకోవాలి. మళ్ళీ ఒక ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ
తర్వాత ఒక 40 పోతే ఏదో ఒక 140 వరకు పోతే బాగుంటుంది. 30 ఇది ఇప్పుడు 50 పోలే, 50 పోలే ఇప్పుడు మధ్యాహ్నం వరకు. దిగాలి దిగుదామా కింద ఇక్కడ వేరే రోడ్లో పోతుంది. కిందనేనా రూట్ మిస్ అయినా ఇంకా కూడా మీద పైన మ్యాప్ అనేది చూస్తాను. మ్యాప్ డిఫరెంట్ ఏమో తేడా కొడుతుంది ఎక్కడో తిరిగినట్టు కనిపిస్తుంది. ఎక్కడ కావాలో అది అర్థమవుతుంది. ఆగు, నేను జర చూసుకొని పోదాం. ఆగు, ఇదేం అర్థం కానట్లయింది రోడ్డు. అట్లా కాదు, ఇట్లే పోవాలి కరెక్టే. ముందర నుంచి స్ట్రేటే పోవాలి. రోడ్డు కాదు ఇట్లా తిరిగిపోవాలని చూడు. మళ్ళీ అక్కడ పోయి ఇక్కడ రావాలి. ఎన్నో లేదు ఈ రూట్ ఏం అర్థమవుతలేదు. మళ్ళీ ఇట్లా తిరిగిపోవాలని ఆ బాగా కూడా చెప్పి మనకి రింగ్ రోడ్ వస్తుంది, రింగ్ రోడ్ కాడ వెళ్ళిపోవాలి అనలేదు. తిప్పేపోదామంటావా? బండి వస్తే బాగుండే. ఇది కూడా అదే రోడ్డే పోతుంది. ఎక్కిన రెండైతే సేమ్ చూపిస్తుంది, సపరేట్ ఏం చూపేది. పల్లవాణి ప్రాంతము, భీమవరము, రాంపురము, గుండిగూడము. ఇక్కడ రావాలంటే మళ్ళీ అయితే నిలబడతావా? అదే అడుగుదామా? ఇప్పుడు రాకపోయింది కదా నిలబెట్టి అడుగుతానా ఎవడన్నా చెప్తాడు. ముందరికైతే పోదామా? ముందరికైతే పోదామా? కొంచెం ఇట్లా పోయి మళ్ళీ తిరిగిపోతాం. అదే ముందు ఒకవేళ కాదంటే ఎవరైనా వస్తే స్కూటీ వచ్చాయి కదా నాకు. అన్న ఇప్పుడు విశాఖపట్నం రూట్ ఎట్లా పోవాలి? ఏది నడవసాల అని ఉంది కదా, అటు వెళ్ళాలి. ఇప్పుడు సింహాచలం కదా, పోలీస్ జగన్ వెళ్తున్నాము. శ్రీకాకుళం ఆ రూట్ పోవాలి. ఇదే కదా, అదే నేను కింద అట్లా కాకుండా మనం స్ట్రేట్ వెళ్ళిపోవాలి. హైవేనే కదా, అదే కరెక్ట్ రూట్ కదా అని చెప్పి సర్కిల్ అంతా కొంచెం రౌండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఆనందపురం అదే నడవసాల, తర్వాత శ్రీకాకుళము, అటు నుంచి ఒడిస్సా బార్డర్. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్. కరెక్ట్ టైంకి ఎవరు వస్తారని మీరు వచ్చిండ్రు. రైట్ అన్న, థ్యాంక్ యూ. చూడు ఇదే అదే మరి ఇదే అదే ఏమంటే అది రింగ్ రోడ్ ఉంది ఎక్కడంతా అక్కడెక్కడ మ్యాప్ చేంజ్ కాకుండా డౌట్ రాకుండా మ్యాప్ ఆటోమేటిక్ ఇట్లా తిరుగుతుంది. ఇదేమో ఇట్లా తిరుగుతుంది అని చెప్పి డౌట్ వచ్చింది నాకు. ఆ ప్లాన్ ఎప్పుడు తప్పు కాదు. విశాఖపట్నం అంటే మనము విశాఖపట్నం పోకుండా ఇట్లా బైపాస్ ఇట్లా వెళ్ళిపోతాం, బయట నుండి వెళ్ళిపోతాం. కరెక్టే ఇది రోడ్.
తక్కువ పోతుండే. మళ్ళీ పోయి ముందర రావాలంటే ఇప్పుడు దిగింటే కష్టం అవుతుండే. అసలు దిగింటే మొత్తం ఎక్కడికి అవుతుండే సినిమా. ఉంది ఆ రోడ్ అక్కడ పోతుంది. కొండలు బాబా బాబా బాబా. ఇంకా ఇది ఈరోజు వాతావరణమే కూల్ ఉంది కదా, ఏలేదు. ఆ కొండలు ఎట్లా గంభీరంగా కనిపిస్తున్నాయి. అది కనిపి అవును, మొత్తం కొండలే ఉన్నాయి. ఎక్కడ కొండలే ఉన్నాయి. ఇంకా కొంచెం వరకు నడవాలి. వాళ్ళున్నా పోమా, నీ ఇష్టం అన్నా అంటే ఫోన్ నేను అనుకో. అదే ఇక ఏమన్నా కానీ 23 22 వచ్చే 21 అమ్మా. అవునా అమ్మా. మొత్తం కొండల మధ్య ఎక్కించింది రోడ్ అంతా. అయిపోయి ఈరోజు ఇక వందనే పోతుంది ఈరోజు. అమ్మా మధ్యలో ఎట్లా రోడ్డు మధ్యలో కొండ తెచ్చిపెట్టేలా ఉంది. అమ్మా ఈ ఎంత దూరం ఉందా మీ కొండల రాజ్యం? కానీ ఇది కొండల మధ్యలో తీసిండ్రు. అది రోడ్లు కొండల మీద తీసిండ్రు. అది వేరే రోడ్లు ఉంటాయి. ముందర వర్షం కూడా పడుతుందా అయినా? మొత్తం అంతా ఏం కనిపిస్తలేదు ముందర. పడుతున్నట్టుంది నా వర్షం. మనం పోయే రోడ్లోనే ఉంది కదా, మన వర్షం తగ్గితే కష్టం. వచ్చేది ఏదైనా ఆగుదామా? లేకుంటే పెట్రోల్ బంక్ ఉందా ముందర పెట్రోల్ బంక్ ఉంది, ఆగుదామా పోదామా? వర్షం వచ్చేలా కనిపిస్తున్నారు ముందర. మొత్తం ముందరే మాత్రం మొత్తం మూసుకోపోయి కనిపిస్తుంది కదా వర్షం పడుతున్నట్లు. నీకు పోదామంటావా? ముందర ఆపుకొని ఏమైనా ఉంటే బాగుంటుంది. వేరే ఊరు ఏదో వేంపాడు నుంచి నడవశాల మధ్యలో విశాఖపట్నం విజయవాడ రూట్లో రెండో టోల్ గేట్ కదా. ఉదయం నుంచి ఇది రెండోది కదా. అదే 1, 2 మనకి రోజు వస్తాయి. 1, 2 వస్తాయి. ఇది 9వ. పేరు లేదు. ఇది మర్రిపాలెం టోల్ ప్లాజా అంట. ఇది మర్రిపాలెం. అక్కడ పడుతుందేమో వర్షంలో. ఒక టెన్షన్ ఇప్పుడు ఈ టైం వరకు ఎన్ని రోజులు ఎండనే కొట్టింది. ఈరోజు జర వర్షం పడేటట్టుగా ఉంది. అడుగు ముడుతో ఆనందపురం 32 ఆడికి పోయినా కూడా సరిపోతుంది మధ్యాహ్నం వరకు. దిగుదామా? నడుదామా?
కింద పెట్టి అమ్మా ఎంత 2 కిలోమీటర్లు నడుస్తున్నాయి. ఎంత దూరం ఉంది ఇప్పుడు నడుస్తుంది? ఇంత చాలా దూరం ఉంది బ్రిడ్జి. ఏం ఆడ నుంచి కాదా? ఇది కూడా ఊరుతుంది. లోపల పోదామా? ఇప్పుడు 5 నిమిషాలు ఆదామా? ఎంత దూరం? 2 కిలోమీటర్లు ఉంది దగ్గర దగ్గర. అబ్బా పోదా ఇంకా మళ్ళీ ఆడికి ఎందుకు నడుస్తావు? ఆగు ఆనే మళ్ళీ ఎందుకు నడుస్తున్నావు? బ్యాగ్ పడుతుందేనా? బ్యాగ్ పడుతుంది. ఇంకా బ్యాగ్ పడుతుంది. ఆగు, ఇది పట్టుకో. ఎక్కిగా పోదాం, మళ్ళీ వెళ్ళిపోతావు. సాఫే ఉంది, పట్టు. బ్యాగ్ పడుతుంది, పట్టుకో. జల్దీ పట్టుకో. ఎక్కుదామా? అబ్బా అమ్మ ఈరోజు కూర్చొనికి వస్తలేదు, కూర్చొనికి వస్తలేదు. ఏమైందని పోయాడు. లేకపోతే బొంత నీ కింద ఉంది కదా బెడ్షీట్, నీ కింద ఉన్న బెడ్షీటు ఆ నుంచి పొడుగు చేద్దాం. ఈరోజు ఎందుకేమో అవుతలేదు, సీట్ అడ్జస్ట్ అవుతలేదు. ఇది ఇగో సాఫ్ పోతుంది మళ్ళా. నీకు ఎంత అనిపిస్తుంది? రోడ్లే అర్థమవుతలేవు, సాఫ్ పోతుంది. ఎక్కువ రేటు కూడా పడుతుంది. మనం ఇంకొక 10 ఒక 18, 20 పోతే సాయంత్రం ఈజీ వెళ్ళిపోవచ్చు. 30, 40. ఇప్పుడు ఇంకా 57 కిలోమీటర్లు చూపిస్తుంది. నడవశాలనా ఇది ఉంది, నడవశాలనా? అబ్బా ఇప్పుడు 11, 16, 11 బావు. ఇప్పుడు గుంతలు కనిపిస్తలే, ఏమి కనిపిస్తలేదు. మేము కూర్చుని కదా అసలు ఫస్ట్. అబ్బా 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 ఈరోజు ఎందుకో మంచి దూరం బాగానే పోతున్నాం, కానీ ఎందుకో రిస్క్ అవుతుంది కూర్చోనికి. గడ్డలు ఉంటే కూర్చోనికి ఏమో. మళ్ళీ ఈ నుంచి బాగుంది రోడ్డు, సాగిపోతుంది. అది అక్కడ పోయింది, రోడ్డు తిరిగింది. ఓ మళ్ళీ ఇట్లా ఇగో మొత్తం తిరిగింది రోడ్డు, ఇట్లా పోయింది. ఇది ముందు ఇది క్రాస్, ఇది అంతా స్ట్రేట్. ఇంకా మళ్ళీ ఇట్లా ఇక్కడ గుట్టలు లేవు, ఆడ ఉన్నాయి. మళ్ళీ అదంతా గుట్టలే ఉన్నాయి. ఇక చుట్టుముట్టు గుట్టలు అయితే రౌండ్ ఆఫ్. మంచిగా కూర్చో. అమ్మా ఏమన్నా పనులు వేసుకుంటావా సొంతూరు? ఆలోచన చేయకుండా మళ్ళీ తింటా.
ఇది ఎంతమ్మా? కేజీ 75 కేజీన్నర. అది ఒకటి, అది కాదు పండు, ఏమవుతుంది పండి. అది ఇట్లా అంతే పోతుంది, ఇక దానిలాగా లేకుంటాయి, రోజులు ఏం గట్టి లేకుంటుంది. అది తీసి ఇంకేం నిలబెడతా, తీసుకుపోయేదానికి మళ్ళీ తీసి అంటే మళ్ళా ఇది మన ఏమంటారు దానిలో గట్టిగా ఏం లేకుంటుంది, మంచిగా వస్తాయి. అయిపోయినాయి ఇక తీసుకున్న సగం వచ్చింది. పోదామా నాయనా? ఇది తెగిపోయా మళ్ళా మాట్లాడదాన్ని పట్టుకునేకి తెగిపోయాది. ఎక్కుతావా? నిలబెట్టు. అమ్మా ఏం లే, రోడ్ ఇట్లే ఉంది. అవతల మనకు అది కనిపించలే, ఆడ బ్రిడ్జి కాడ కనిపించానా? ఇప్పుడు కలుస్తాం మళ్ళీ, ఇంకొక కిలోమీటర్ పోతే ఆడికి కలుస్తాం. ఇది మూడో టోల్ గేట్ కదా ఈ లైన్లో. ఉదయం 2 అయినాయి, ఇది 1. అదే ఈరోజు అయితే 3 కదా. ఏది పేరే లేదు. యాభైకి అదే 50 కిలోమీటర్ల దూరంలో ఒకటి ఉంది, 50 దూరంలో ఒకటి ఉంది. ఈరోజైతే మనం 100 దాటినాం కదా. ఇది దీన్ని లెక్కేస్తే 100 దాటినట్లా, రోజులు లెక్కేస్తే ఇంకో 30 పోతే 130 అవుతుంది. మక్తల్ తెలంగాణ. ఎందుకన్నా దీన్ని అంటే దీని నుంచి ఏమొస్తుంది అంటే ఏం రావాలి? నాకు తెలంగాణ ఐ మీన్ ఇట్లా వెళ్ళడం వల్ల ఆ చేసిన ఎవరు అయ్యేదైతే లేదు, నాకు ఆ రేట్ చేసిన ఎవరు అయ్యేదైతే లేదు. అవును, అదేదో మన దగ్గరే మన లోకల్ ఏమైనా జరిగితే ఆ ఇష్యూని ఇది చేయడానికి చేస్తే బెటర్ ఉంటుందేమో కదా. అంటే ఏం చేస్తే బెటర్ ఉంటుంది అంటారు మీరు? దాని గురించి ఫైట్ చేస్తే బెటర్ ఉంటుంది. ఫైట్ చేయడం కదా, ఇప్పుడు డివైడ్ అయి ఉన్నారు కాబట్టి ఫైట్ చేయలేరు. ఇప్పుడు ఒక 10 మంది ఊళ్ళో వెళ్ళి కలిస్తే అవుతుందా పని? కాదు కదా. అక్కడ ఇప్పుడు ఎందుకన్నా మొన్న మౌమితనా డాక్టర్ బెంగాల్ డాక్టర్ మొత్తం దేశం మొత్తం సంబంధించింది కదా, ఏమైనా అయింది ఇప్పుడు? అదంతా అది అంతే. మళ్ళీ ఇంకా ఏం చేస్తాం చెప్పు మనం? అంటే ఇప్పుడు 9 months బేబీది 4-5 years అవుతుంది కరోనా టైంలో. వానికి ఉరిశిక్ష పడ్డదా మరి? రీసెంట్ కూడా అది 5 months, అది వాళ్ళ రిలేషన్ అనుకో. ఎప్పుడో జరిగిందని కూడా ఇప్పటివరకు పడలేదు కదా. అది 3 months బ్యాక్, ఇంకా టైం పట్టవచ్చు. ఇంకా 4 years అయినా కూడా మనకి ఇంకా జస్టిస్ రాలేదంటే దాని విషయంలో మనం ఏం ఆలోచన చేయాలి? అదే అంతే కదా. అంటే ఇట్లా వెళ్ళడం వల్ల ఏమన్నా దాని సొల్యూషన్ ఉంటుందా అని? అంటే మేమేంటంటే ఇది కాకుండా యాత్ర ఇంతకుముందు అయోధ్య వెళ్ళినాం. ఓకే, నేను మా నాన్న కాదు ఇదంతా ఏం పెట్టుకోలే, నార్మల్ ఇప్పుడు సైకిల్ పని వెళ్ళాలని. ఇప్పుడు వెళ్తా ఇది కూడా పెట్టుకొని వెళ్తే ఎవరైనా రెస్పాండ్ అయితే బాగుంటుంది అన్నట్టు, అవ్వచ్చేమో అన్నట్టు. అట్లా నాది తెలంగాణ అన్న, నల్గొండ. నల్గొండనా? ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. రమేష్ అన్న, ఫోటో తీసుకున్నా. ఓకే అన్న. ఇంకా డౌన్ వస్తుంది. నువ్వు మంచి పట్టుకో. 44 స్పీడ్, 45 బాబా 46 47 ఇప్పుడు ఎక్కువ
పట్టాలి ఇక 48 వచ్చి 48 పడతా ఏం లేదు, ఎవరు లేరు. అమ్మా 48 49 50 50 ఉంటుంది. ఇంతకన్నా స్పీడ్ పోయినాం, 5 పోయినాం 70 కదా. గుట్టాల మీద సైడ్ పోని ముందర చూసుకుంటే నా సైడ్ వస్తున్నాం. తగ్గిపోయా స్పీడ్ తగ్గిపోయా. అబ్బా 1 కిలోమీటర్ కవర్ అయ్యా స్పీడ్. లేదంటే కూడా తిప్పుకొని రావచ్చు. మనం ముందర పోయినాక తిప్పుకొని రావచ్చు, లేదంటే కూడా. కానీ ఈ స్పీడ్ బ్రేకర్లు ట్రాఫిక్ ఉన్నదని ఇక పైన పోవాల్సి వస్తుంది. మంది ఎదురు వస్తారు కదా ఊక. ఆ స్పీడ్ బ్రేకర్లు అడుగుతుంటాయి. ఈరోజుకి టాటా ఆపుతుంది, ఇండికేట్ ఇటు వచ్చినా చేస్తుంది. కళాకారులు ఉంటారు అట్లా. ఇప్పుడు ఈరోజు 7వ రోజు. ఎక్కడ బయలుదేరా? ఈరోజా? మీరు ఎక్కడ బయలుదేరు స్టార్టింగ్? ఈరోజు ఏ ఊరినైనా మనం స్టార్ట్ వచ్చింది వెంపాడ ఏది ఉంది కదా, వెంపాడు టోల్ ప్లాజా ముందల. ఏం చేయాలి? మామూలుగా ఒక్కడైనా రెండు ఉంటుంది, తొక్కడం ఉంటుంది, మోటార్ ఉంటుంది. ఛార్జింగ్ సైకిల్ 40 అన్న. 6,000 నైట్ ఆపేస్తారు ఎక్కడ అక్కడ ఆపేస్తాం. ఎక్కడ ఇది పలిగిపోతుందేమని. ఏం బాగు బరుగు ఎక్కువైతే ఏం సరే తెలియనా పూరి జగన్నాథ్ బాయ్. ఎక్కడి నుంచి వస్తుందండి మేము ఈరోజు లేకపోతే మా ప్రాపరా తెలంగాణ డిస్టిక్ తెలంగాణ నారాయణపేట జిల్లా మక్తల్. అన్న ఇగో ఇక్కడ ముందర నరేంద్ర పాలమూరు అని ఉంటుంది. నరేంద్ర పాలమూరి మంచి కూర్చో. మంచిది రాంగ్ రూట్ రాకుండా అయిపోయింది. అవతల వస్తాయి. అందుకే ఎప్పుడైనా రాంగ్ రూట్లో వస్తే ఈ రూట్లో రారాదు, అవతల రావాలి. సైడ్కి పోనీ కానీ ఉంటుంది. Sri Hanuman. పోమా దీనిపైన ఎక్కు, దీనిపైన ఎక్కు. సైకిల్ ఇంకొంచెం దగ్గర వేస్తా. బ్యాగ్ పట్టుకో మంచిగా పట్టుకో. ఒకటి పట్టుకోవద్దు, 2 పట్టుకుంటే సపోర్ట్ వస్తుంది. ఏం పడే ఈ సీసా కూడా పడుతుంది నాకు తెలిసి. ఏమో నాకు నమ్మకం లేదు. దులిపి ఇట్లా
బయటికి పడేసావు. ఎక్కుదునా ఎక్కు బాగా అమ్మా ఎక్కినావా? మంచి పట్టుకో. పోదామా? చలో ఇంకా 17 చూపిస్తుంది నుంచి. లైట్ లేదు, లైట్ వేసుకుంటామా? ఛార్జింగ్ ఏమైనా ఇస్తుందా లేదా అని డౌట్. ఛార్జింగ్ ఏమైనా డౌన్ ఇట్లా అవుతుందేమని ఆలోచన. ఈ లైట్ వాడుతున్నాయి అందరూ దూరం. ఇదేం గుంతలు లేకపోతే తిన్నాయి కానీ ఇక ముందర వెనక్కి వేసుకుందాం. మళ్ళీ మనం ఒక గంట టైంలో ఉండాలి. గంట టైం వరకు కొంచెం ఛార్జింగ్ మంచి. ఏం లేదు, వర్షం పడదు ఇప్పుడు. లైట్ ఎంత పడుతుందో. ఈ రోడ్డుకి అవసరం. అయినా దీనికి అది ఎల్లో కలర్ స్టిక్కర్ ఇచ్చిందిగా బయలుకి బెడలకి, దాని కింద కనిపిస్తుంది. లైటింగ్ పడిందంటే కింద సైకిల్ మనం దొక్కుతుంటే కూడా ఇట్లా లైట్ లాగా బాగుంది. మీటర్ ఇదే మీటర్ లేదు, 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. మనం అది మొన్న నిన్న ఉదయమే నడుస్తుంది చూడు, అది 1 కిలోమీటర్లు ఉంటుంది. ఒకటేమో 2 కూడా ఉంటుంది. అది లేదు, ఇది కాదు. లేదు ఏమని ముందర అయ్యేద్దాం. లేదు అంత తెరవలే. లైట్ అవుతాం అబ్బా. గుంతలు గిట్లు ఉంటే కష్టం. మళ్ళీ చూద్దాం. మా అంటే ఒక 10 కిలోమీటర్లు పోయినా కూడా చాలు. ఇప్పుడు కూడా అంటారు మా ఇల్లు. ముందర వర్షం పడుతున్నట్టుంది. ఎదురుగాలి వస్తుంది, చల్లగా ఉంది. ఈ ఎదురుగాలి కష్టం అయితే. ముందర అదేం అట్లా ఎత్తుంది. ముందర ఒక ఊరు వచ్చింటే ఆడ ఆగుతుంటే ఊళ్ళో బాబా వర్షం వస్తుందా లేకుంటే. చూద్దామా ముందర అక్కడ ఒక ఊరు వస్తే ఇంకా ఆ ఊర్లో ఏదైనా బంకు గిల్లు కనిపిస్తే ఆపుదాం. చూద్దాం అది పనికి ఉందాం. మధ్యలో ఆగలికి అయితే వర్షం ఈరోజే ఇదవుతుంది మనకి. లేకపోతే వెనక ఇండియన్ బంక్ పోదామా రిటర్న్. వర్షం ఎక్కువవుతుంది. వేసుకుందామా? ఆ సైడ్కి ఆపుతాడు, ఆ గడ్డ వచ్చినప్పుడు ఆపుతాడు. ఇక ముందర ఒక ఊరు వచ్చే చూద్దాం. ఆడ ఊరి కాడికి
బాబా వర్షం వస్తుందా లేదా ఈ వర్షం ఒక అర్ధగంట ఆగినా అయిపోతుండే. ఓకే నాది అయిపోయా. కెమెరా బంద్ ఇంకా నానిపోయింది. కెమెరా నానిపోయింది చూస్తున్నా. ఈ వర్షం నీళ్ళకి ఎక్కువ కాలేదు కానీ మనకి వర్షం పడినందుకు ఎక్కువ నానలే. ఈ పక్కన లారీలు కార్లు స్పీడ్ పోయడానికి అవన్నీ ఆగినాయని అమ్మ మొత్తం ముందర ఒక ఉందంట. ఇంకా తగ్గుతలేదు వర్షం అయితే. అయితే ఒక బంక్ ఉంది చూద్దాం మళ్ళీ. అబ్బా ఏం మొత్తం బ్యాటరీకి అయితే ఏం కాలే కదా. నీళ్ళు ఏం పోయలేవు బ్యాటరీలో కింది వరకు. ఇది కూడా ఈ కవర్లకే నీళ్ళు కాడుతున్నా. ఈ బ్యాగ్ కొంచెం అబ్బా బాబా పెడదామా. అలా ఎవరైనా మేనేజర్ ఇట్లా ఉన్నారా ఇక్కడ? కొంచెం నైట్ స్టే చేయడానికి అడగొచ్చా? మాకే చూడలేదు పడుకోండి. అవునా? ఏ చిన్న ప్లేస్ ఉంటుంది సరిపోతుంది. అడగండి ఎక్కడ ఉంది ప్లేస్ పడుకొని ముందర ఏముంది బంకులు ఉన్నాయి ఇంకా ముందర దారిలో పర్లేదు అన్నది. అదే అదే అన్న లోపల మేనేజర్ ఉన్నాడా? ఎక్కడ లేడా? మేనేజర్ లేడా? ఉన్నారు. ఎక్కడ? ఏ దీంట్లోనా? అబ్బా ఇది ఏముంది కానీ ఇది ఓపెన్ ఉంటుందా అప్పుడు రాత్రి? ఇది ఓపెన్ ఉంటుందా? ఇది ఓపెన్ ఉంటుందా? ఓపెన్ ఉంటుందా రాత్రి? క్లోజ్ అవుతుందా? ఓపెన్ ఉంటుందా? నిద్రపోవడానికి ఇక్కడ కాదా? సరే ముందర పంపండి. ముందర పోన్నాను. ఈ ప్లేస్ వాళ్ళకే లేదండి ఏం చేస్తుంది? ప్లేస్ వెళ్ళినప్పుడు ఇంకే చేస్తుంది. ఇప్పుడు వాళ్ళదైతే వాళ్ళు లోపల ఇయ్యారు. అవతల రూమ్ ఖాళీ ఉందా బ్రో? బ్రో అవతల రూమ్ ఖాళీ ఉందా? వేసుకో అది వేసుకుంటావా మన ఎట్లా? చార్జరే పరిస్థితి ఎట్లా ఉంది చార్జర్? బాబా నీళ్ళైతే దిగినాయి లోపలికి. ఏమన్నా కవర్? ప్లాస్టిక్ కవర్. ఈ కింది అయితే ఏం కాలేదులే మంచిగా ఉంది. ఫోన్ చార్జర్ అదేం కాలే. ఫోన్ చార్జర్కి ఇట్లా ఏం అయ్యలేదు. చార్జ్ అవుతావా? చార్జ్ అవుతావా? ఇంకెంత 3 కిలోమీటర్ అయితే అటు పోతాంపా. టోల్ గేట్ ఉంది దాని పక్కనే ఒకటి పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఒకవేళ టోల్ గేట్ కాదంటే చూద్దాం. పోదామా?
ఏం పడదు దా మంచిగా ఉంది లేదు అయితే ఇది ఒక పని చేసేది ఉండే ఈ కవర్ దానిపైన వేసేది ఉండే కవర్ దానిపైన వేసేది ఉండే నేను ఎట్లా నాన్న ఇగో మొత్తం నాన్న ఇవి వేసుకుందామట ఆల్రెడీ నాన్న ఇది పైన క్యాప్ పోయే వరకు నెత్తి ఒకటి అంటారు మీతో ఏం కాదు నెత్తి మొత్తం దానిపై నీకేం చేస్తావు చెప్పు అది క్యాప్ అప్పుడే పోయారు నేను చెప్పినప్పుడు అయితే అది అలా ఏం ఉన్నప్పుడు ఏం అదేం కట్టుకున్నాలే ఇంకొక 3 కిలోమీటర్లు పోతే కొలుతూ వస్తుంది ఏం చేస్తాం కనికిరమ్మ పోదామా ఇది ఎన్ని ఆటోలు కట్టేది ఎన్ని ఆటోలు కట్టావు 11 ఈరోజు 4 3 4 అడుగుదా మీనే ఉందని